వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కంటి చికిత్సలు చేపిస్తామన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాలోతు సైదా నాయక్ 12వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాళి. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. 360 విదేశీ పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే నార్మల్ డైరీ సంస్థ ఎన్నికలు నిర్వహించాలన్న టీఆర్ఎస్ నాయకులు. గీతన్న బంధు పథకంతో గీతన్నల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన గీతా కార్మికులు. ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మకు గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్ దన్న బీఆర్ఎస్ నాయకులు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన నాయకులు. నారాయణపురం మండల కేంద్రంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరంగం రామ్కు ఘన సన్మానం. మరిపడిగ గ్రామానికి చెందిన రైతు సింగారం సునీత ఉప్పలయ్య కూతురు అర్చనకు నీట్లో మెడికల్ సీట్. మహాలయ అమావాస్య సందర్భంగా అల్పాహార పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న తీరును పరిశీలించి ఆపరేషన్ అవసరమైన వారికి ఆపరేషన్లు చేసి తీసుకురావాలని వారికి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న తీరును పరిశీలించి ఆపరేషన్ అవసరమైన వారికి ఆపరేషన్లు చేసి తీసుకురావాలని వారికి సూచించారు. వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతి కల్పించి స్వయంగా భోజనం వడ్డించి అక్కడే అందరితో కలిసి భోజనం చేశారు. ఓకే సార్ ఓకే చైర్మన్ మార్కెట్ చైర్మన్ అన్న మీరు కింద దిగాలా సార్ మీరు షూ విప్పాను అందరూ పొంగ చూడకూరు మీరు రైట్ ఓకే చోటు ఓకే సార్ నిశాంత్ ఓకే ఒక నిమిషం ఓకే సార్ ఓకే సార్ మంచిగా చెకప్ చేసి మన బీరంతో మాట తీసుకుని చెక్ చేసి
బాయ్ ఇంకో కొన్ని బస్సులు కూడా రాలేదు సార్. ఇంకో కొన్ని బస్సులు కూడా ఒక కౌంటర్ ఎంతమంది ఒక కౌంటర్కి ఎంత 200 మంది వచ్చు సాయంత్రం వరకు ఓనర్ అవుతారా? ఓకే సార్ ఓకే చైర్మన్ మార్కెట్లో చేరుకుని చైర్మన్ ఈరోజు దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ జనార్దన్ తండ్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కీర్తిశేషులు మాజీ సర్పంచ్ మాలోతు సైదు నాయక్ 12వ వర్ధంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్ వారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈరోజు దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ జనార్దన్ తండ్రి అయిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కీర్తిశేషులు మాజీ సర్పంచ్ మాలోతు సైదా నాయక్ 12వ వర్ధంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్ వారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ మాలోతు సైదా నాయక్ సేవలు గ్రామానికి విశ్వస్మరణీయమని అన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆయన ఆశయ సాధన కొరకు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, కొర్ర నాగూర్ నాయక్, రవితేజ, నెహ్రూ, లింగా, శివ, పాచు, సిద్ధు నాయక్, ఎర్రా నాయక్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మాణిక్యాన్ని చూసుకోవట్లేదా? అందరూ మంచిగా చూసుకుంటారా? మాణిక్యా నిన్ను అందరు చూస్తాగా, నువ్వు ఎవరు చూడవుగా? నీతో వచ్చి అన్న కొంచెం అటు ఉండనా, అటు జరుగు. ఏనా వైఎస్ఆర్ గారి మంత్రి ఒక నిమిషం. వీడియో నాకు పెట్టి మళ్ళా సార్ అట్లా పట్టుకోండి సార్ ఒకసారి. సార్ అట్లా పట్టుకోండి. ఓకే సార్. చైర్మన్ तो चल रहा है नगरों चल अब एक साइड देखो 7 डंडा खाल देन ए पो माने अब हमारे हाल विजय साधिस्ता विजय साधिस्ता विजय साधिस्ता हमारे हाल మనీ చేస్తామరా లేదు పరిస్థితి.
జనార్దన్ గారు రెడీ జనార్దన్ గారు ఇంకో రెండు వేసుకోవాలో ఇక సర్పంచ్ గారు సార్ 1 సెకండ్ ఓకే అన్న ఓకే అన్న ఓకే ఆయన జోడ పెట్టు అరే మందపడ తెచ్చింది ఎవరు మందపడ తెచ్చింది నీకుంటే నిన్ను అడుగుతున్నాను ఎవరు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమైనాయి. పెద్ద ఎత్తున మహిళలతో కలిసి బతుకమ్మ ఉత్సవాలను జగదీష్ రెడ్డి సతీమణి గుంటగంట్ల సునీత జగదీష్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున మహిళలతో కలిసి బతుకమ్మ ఉత్సవాలను జగదీష్ రెడ్డి సతీమణి గుంతకండ్ల సునీత జగదీష్ రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి తెలంగాణలో ఎంగిల్పూల బతుకమ్మ సంబరాలు సూర్యాపేటలో మొదలవుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ పండుగ. భాద్రపద మాసం అమావాస్య నుండి ప్రారంభమయ్యే ఈ సంబరాలు 9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై ఈ పండుగను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి వంటి రంగురంగుల పువ్వులను బతుకమ్మగా పేర్చి మహిళలంతా ఒక చోటుకు చేరి ఆటపాటలతో సందడి చేస్తారు.
శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని ప్రాంతాలలో శంషాబాద్ డిటిఎఫ్ సిఐ పవన్ కుమార్, ఎస్హెచ్ఓ చేవెళ్ల సిఐతో పాటు సిబ్బంది ఎస్ఐలు కలిసి ఆదివారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 360 విదేశీ మద్యం బాటిళ్లతో పాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మద్యం బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని ప్రాంతాల్లో శంషాబాద్ డిటిఎఫ్ సిఐ పవన్ కుమార్, ఎస్హెచ్ఓ చేవెళ్ల సిఐతో పాటు సిబ్బంది ఎస్ఐలు కలిసి ఆదివారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 360 విదేశీ మద్యం బాటిళ్లతో పాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మద్యం బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం గోవా, హర్యానా, లక్నో ప్రాంతాల నుండి దిగుమతి అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిటిహెచ్ సిబ్బంది గుర్తించారు. పట్టుకున్న మద్యం విలువ 14.50 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసిం ఇచ్చిన ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ ఆదేశాల మేరకు డిటిఎఫ్సి ప్రవీణ్ కుమార్ ఇతర పోలీసులు కలిసి ఈ దాడులను నిర్వహించారు. పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే నార్మల్ డైరీ సంస్థ ఎన్నికలు నిర్వహించడంతో పాటు పలు డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాడి రైతుల నిరాహార దీక్ష చేశారు. పాడి రైతులు నిర్వహించిన నిరాహార దీక్షలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మదర్ డైరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు. పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే నార్మల్ డైరీ సంస్థ ఎన్నికలు నిర్వహించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాడి రైతుల నిరాహార దీక్ష చేశారు. పాడి రైతులు నిర్వహించిన నిరాహార దీక్షలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మదర్ డైరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా యాదగిరిగుట్ట, చెరువుగట్టు, వేములకొండ, కీసర, ఇట్టి దేవాలయాలకు నిలిపివేసిన నెయ్యిని పంపిణీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ హాస్టళ్లకు పంపిణీ చేస్తున్న 12,000 లీటర్ల పాలను నిలిపివేసినందున వెంటనే వాటిని పునరుద్ధరించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా మదర్ డైరీ, విజయ్ డైరీ పేరుతో పంపిణీ చేస్తున్న పాల పదార్థాలను నిలిపివేయడం జరిగిందని, అట్టి పాల పదార్థాలను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఎల్లయ్య ఎమ్మెల్యేలు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయల గ్రాంట్ను పెండింగ్లో ఉన్న ₹4 ప్రోత్సాహ బిల్లును ఇప్పిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. నార్మల్ మదర్ డైరీ 40,000 మంది పాడి రైతులతో కూడుకున్న సంస్థ. ఇది రైతు సంస్థ కాబట్టి దీనిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య, ఫాక్స్ చైర్మన్ ఇమ్మిడి రామరెడ్డి, నార్మల్ డైరెక్టర్లు మోతే సోమిరెడ్డి, మాజీ డైరెక్టర్లు ఒగ్గు భిక్షపతి, భాస్కర్ గౌడ్, పాల సంఘం చైర్మన్లు మారెడ్డి, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా యాదాద్రి భువనగిరి జిల్లా పాడి రైతాంగం నిరాహార దీక్షలతో పాటు నిరసన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా పాల ఉత్పత్తిదారులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కువగా ఉంటారు.
మదర్ డైరీలో 60% పాల ఉత్పత్తి మరి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి జరుగుతుంది. ఈ ప్రాంతంలో మరి 8 బిల్లులు మదర్ డైరీ బిల్లులు పాల ఉత్పత్తిదారులకు రావాలా. 8 బిల్లులు రాక పెరిగిన దాన ఖర్చులు, ఇతర ఖర్చులు, మరి యూరియాకు ఇబ్బందులు, ఇవన్నిటిని తట్టుకొని పాల ఉత్పత్తి చేస్తుంటే ఈ మదర్ డైరీ పాలక వర్గం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మాకు 8 బిల్లులు మాకు చెల్లించాల. కానీ ఇయ్యాలటి వరకు ఉలుకు పలుకు లేదు, బిల్లుల గురించి మాట్లాడతలేరు. తగుదుమమ్మ అని మళ్ళా డైరెక్టర్ల ఎన్నికలకు పోతున్నారు. పోయిన సంవత్సరం జరిగిన ఎన్నికల్లో పాడి రైతులకు పిలిచి మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 బిల్లులే పెండింగ్ ఉండే, 2 బిల్లులు కాదు, ఈ 2 బిల్లులను మేము ప్రతి 15 రోజులకు ఒకసారి ఇచ్చేస్తాం. గవర్నమెంట్ దగ్గర రేవంత్ రెడ్డిని ఒప్పించి 30 కోట్ల గ్రాంట్ తీసుకొస్తాం. ఏదైతే సబ్సిడీ ఉన్నదో 4%, ఆ 4% కూడా 4% కూడా మీకు తెచ్చిస్తాం అని చెప్పి ప్రగల్భాలు బలికి పారిపోయినటువంటి ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, ఈ జిల్లా శాసనసభ్యులు కావచ్చు, మా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు కావచ్చు, ఆనాడు పాపం పాల సంఘ చైర్మన్లు నమ్మి 6 డైరెక్టర్లను కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సంవత్సరం గడిచినా ఇంతవరకు కూడా బిల్లుల సమస్య తీర్చలేదు. మా బీఆర్ఎస్ పార్టీ కాలంలో మా చైర్మన్ శ్రీకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం 2 బిల్లులు ఉంటే ఈరోజు 8 బిల్లులకు వచ్చింది. నీకెందుకు కోపం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. బీర్లయ్య గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎందుకు మా రైతాంగం మీద కోపం మీకు, ఈ యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగం మీద అని అడుగుతున్నా. బాగా గుర్తుంచుకోండి, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గారికి గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతులతోని పెట్టుకున్నోడు ఎన్నడూ కూడా ముంగట వాళ్ళే, ఏ రాజు కూడా ముంగట వాళ్ళే, ఏ ముఖ్యమంత్రి కూడా ముంగట వాళ్ళే. ఇవాళ చెప్తున్నాం, మనకు వెనుకకు ఒక సామెత ఉన్నది, ఎద్దేడ్చిన వేషం రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని సామెత ఉంది. అది దయచేసి కళ్ళు తెరిచి ఆలోచన చేయి, లేకపోతే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా రేపు నీకు చుక్కలు చూపిస్తుంది, నేను అధికారంలోకి దింపుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మా డిమాండ్, ఇవాళ యాదగిరి గుట్టలో శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామి సాక్షిగా మా నిరాహార దీక్షలు మొదలు పెట్టాం. మరి నిరాహార దీక్షలో మా మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరు పాండ్రు గారు, అదేవిధంగా మదర్ డైరీ డైరెక్టరు అలివేలు రంగారెడ్డి గారు, మరి మాజీ డైరెక్టరు సోమిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ డైరెక్టర్ భిక్షపతి గారు, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి 4 అభ్యర్థులు, వీరిద్దరితో పాటు మారెడ్డి కొండలరెడ్డి గారు, మరి సందిల్ల భాస్కర్ గౌడ్ గారు, వీళ్ళందరితో పాటు వచ్చినటువంటి పాల సంఘ చైర్మన్లు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇంతమంది చైర్మన్లు వచ్చారు, వాళ్ళ బాధలు మీరు అందరు విన్నారు. మరి దయచేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన సౌకర్యాలను 12,000 లీటర్లు కావచ్చు, నెయ్యి కావచ్చు, ఉన్నవి కూడా కొట్టిర్రు, కొత్తగా ఇస్తానే కూడా ఇవ్వలేదు. ఏందండి ఇంత కక్ష ఎందుకు రైతాంగం మీద అని సందర్భంగా మనం చేస్తున్నాం పరిస్థితి. కానీ కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో మరి నిజంగా కూడా ఈ ప్రాంత రైతాంగానికి ఆయన దేవుడు. ఇక ఉండడం వల్ల మరి మదర్ డైరీ బిల్లులు సక్రమంగా వచ్చేది. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క జీవో కాపీతో ఇటు 12,000 లీటర్లు కొనడం మానేశారు. అదేవిధంగా మరి దేవస్థానాలకు నెయ్యి అమ్మే అవకాశం కూడా రద్దు చేసినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇస్తే అన్న ఈ వాగ్దానాలు చేసిన ఇవ్వలేదు, ఉన్న ఇగుడు కొట్టడానికి ఈ శాసనసభ్యునికి, ఈ జిల్లా మంత్రికి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం ఎల్లగిరి వద్ద ఉన్న రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్లో చౌటుపల్ మండల కల్లుగీత కార్మిక సంఘం 10వ మండల మహాసభలో అధ్యక్షులు రాగిని కృష్ణయ్య మాట్లాడారు. గీతా బంధు పథకంలో గీతన్నల బ్రతుకులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం ఎల్లగిరి వద్ద ఉన్న రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్లో చౌటుపల్ మండల కల్లుగీత కార్మిక సంఘం 10వ మండల మహాసభలో అధ్యక్షులు
రాగిని కృష్ణయ్య మాట్లాడుతూ గీతన్న బంధు పథకంతో గీతన్నల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, ఈ వృత్తితో గీత కార్మికులకు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఇంకా ఎందరో అంగవైకల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, అంగవైకల్యులైన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుతో తీవ్ర జాప్యం జరుగుతుందని తెలిపారు. వెంటనే ఎక్స్గ్రేషియం మంజూరు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో ఒక నీర, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి గీతా సంఘం యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గీతా కార్మిక సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బత్తుల లక్ష్మయ్య గౌడ్, అధ్యక్షుడిగా అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా అంతటి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఉష్కాగుల రమేష్ గౌడ్, మల్లెగోని లక్ష్మయ్య గౌడ్, ఉష్కాగుల శ్రీనివాస్ గౌడ్, మారగోని మారయ్య గౌడ్, సహాయ కార్యదర్శులుగా పల్చ మంజయ్య గౌడ్, పొట్ట సాంబశివుడు గౌడ్, కోశాధికారిగా వలందాసు సతీష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలగోని జయరాములు, జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య, చౌటుపల్ గౌడ సంఘం అధ్యక్షులు చింతకింది అంజయ్య గౌడ్ అధిక సంఖ్యలో కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. కల్లు గీత కార్మిక సంఘం కల్లు గీత కార్మికుల ఐక్యత, కల్లు గీత కార్మికుల ఐక్యత, కల్లు గీత కార్మికుల ఐక్యత. జీవితం సాపు ఉండాలి. మీ అందరూ ఆదరైన గీతా కార్మికులందరూ సర్దార్ సర్వై పాప అన్న చిత్రపటానికి పుష్పగుచ్చం ఉంచాలని కోరుతున్నాం. వర్ష క్రమంలో వచ్చి కేటీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి బోలమూరి జయరాములు గారు, మండల కార్యదర్శి కేటీకేఎస్ మండల అధ్యక్షుడు అశోక్ గారు, జిల్లా అధ్యక్షుడు రాగిరి కృష్ణయ్య గారు వ్యక్తిగతంలో చిత్రపటానికి పూలమాల వేయాలని మండల కమిటీ తరఫున కోరుతున్నాం. మరి ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు కలిగి పంతగి వాస్తవ్యులు సిద్ధగోని రాములు, అదేవిధంగా పేరవడ వాస్తవ్యులు వెంకటయ్య గారు, వైరు వెంకటయ్య గారు, అదేవిధంగా మల్కాపురం మురుగుండ్ల సుధాకర్ గారు, అదేవిధంగా నమరగూరు లింగయ్య గారు, లింగారెడ్డి కూడా ఈ నలుగురు వ్యక్తులు ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు చనిపోయారు. వారికి ఇప్పుడే మనం మౌనం పాటించడం శ్రద్ధాంజలి ఘటించడం అనేది జరిగింది వారికి. ఇప్పుడు ఈ యొక్క సమావేశానికి కేజీటీఎస్ అధ్యక్షుల సొసైటీ ప్రెసిడెంట్ యొక్క పేరు చదవడం జరిగింది. వారు మరి స్టేజ్ మీదకి రావాలని చదివి ఉన్నాం. కాలం తక్కువ ఉంది కాబట్టి పేర్లు స్పీడ్గా చదవడం జరిగింది. దయచేసి సొసైటీ మరొక అశోక్ గౌడ్ గారు దున్నేవాడే రైతు అన్నారు, ఎక్కేవాడు అన్నారు. కానీ మనకి నాడు మన గౌల కులస్తులు అయినందుకు ఆనాడు 2 దేశంలో 2 తెలుసు. ఒకటి రాజు ఎలాగంటే కృష్ణ కూర్చున్నాడు, ఇలా గౌడు ఎలా
కంపౌండ్లో ఒక సీట్లో కూర్చొని కలదామేనంటే ఈ గౌడ్కే దక్కింది అలా రాజుకే దక్కింది ఈ కిరీటం అనుకుని నాకు తెలుసు. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి ఎన్ని బాధలు పడ్డామో తాళ్ళు ఎక్కితే ఎంత ఉందో అని మనకు అందరూ కూడా తెలుసు. కాబట్టి మన గీతా కార్మికులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా వృత్తిలో పోరాడుకుంటూ ఎన్నోసార్లు అంత మందం వెనక ముందు ఓడ్చుకుంటూ చేసుకుంటూ చాలా ఆ ఊరికి ఎంతమంది పిచ్చిలు వస్తున్నాయి, ఎంతమంది సభ్యులు ఉన్నారు, సొసైటీ ఎంతమంది ఉన్నాము, పని చేస్తున్నామా చేస్తున్నామా అని వాళ్ళకి ఇవ్వాలి. మన ఇంటికి ఇస్తారేమో గౌడా నేను చెప్తున్నా, అది గవర్నమెంట్ సొమ్ము అందరు తినాలి, అట్లా మనం తినాలి. కానీ మనోడికి సాయం చేస్తే మనోడికి ఇప్పించాలి, పిచ్చి ఆయనకి ఇప్పించాలి అని అనుకోవాలి. మనసులో మాత్రం ఏ మాత్రం లేకుండా నిజాయితీగా పోకుండా గీతాకి మీరు పనిచేయండి. ప్రతి ఒక్కరికి కూడా పిచ్చి ఉపాధి చేయాలి. కార్మిక వారికి కూడా ఫోటో పెట్టి తీసుకొచ్చి మన లైన్లో పెట్టి మనకి ఎట్లా ఎక్స్రే చేయాలి. మన అధ్యక్షుడు ఉన్నాడు, రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు, పెద్ద పెద్ద మీద క్రీడలు మనోళ్ళు కొట్లాడుతూ ఎంతో బాధపడుతుంది మన గురించి. కానీ మనోళ్ళు అందులో 7 లాజ్ఞ వేస్తారు. మనం కూడా పిచ్చి ముందు పోవాలనగానే ఆదర్శం తీసుకొని ముందు వారి ఎట్లా పోదొస్తుందాం అనేది ఎట్లా నడుస్తుందాం. బీసీలు ఐక్యత కాకపోతే ఎట్లా అంటే ఈనాడు గౌడ్లదే ఐక్యత ఉంది. గౌడ్లే ముందు ఎక్కడ చూసినా వాళ్ళని చూసుకొని మనం ముందుకు పోదాము. అంతే రైతంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క స్టోరీ బయట మళ్ళీ ఏం తీసుకోవాలి పెద్ద మనుషులని వాళ్ళు ఎంత కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఏమేమి చేశామనేటువంటిది మీ అందరికీ కూడా ఒక కాగితం రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ ఎల్లగిరి గ్రామ సొసైటీ వాళ్ళు నిర్వహించినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం కల్లు గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడేటువంటి సంఘం కల్లు గీతా కార్మిక సంఘం. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరిగాయి 4 రోజుల పాటు. అంటే ఆ ఉద్యమంలో భూమి కోసం బుద్ధి కోసం పనిచేసిన బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి సతీమణి కంచెల రమాదేవి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న ఎంగిలి పువ్వు బతుకమ్మను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా నాయకులు, మహిళలు, యువతలు, బాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి సతీమణి కంచెల రమాదేవి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న ఎంగిల్ పువ్వు బతుకమ్మను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా నాయకులు, మహిళలు, యువతలు, బాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తంగేడు, జిల్లేడు, బంతి, చామంతి, గడ్డి పువ్వు తదితర తీరొక్క పూలతో బతుకమ్మలను చూడముచ్చటగా పేర్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి కోలాటాలు వేశారు. ఈ సందర్భంగా కంచెల రమాదేవి భూపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అంటేనే బతుకమ్మ అని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, ముఖ్యంగా మహిళలు ఈ 9 రోజులు బతుకమ్మ రూపంలో గౌరమ్మను అతి భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాముఖ్యత కల్పించి నాటి కేసీఆర్ ప్రభుత్వమని ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మకు గుర్తింపు తెచ్చిందన్నారు. ఈ వేడుకల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, సింగం లక్ష్మి, యాట జయప్రదరెడ్డి, కేతిరెడ్డి కవిత, శ్రీపాద జ్యోతి, తిరుపతి నల్గొండ మహిళా అధ్యక్షులు కొండ్ర స్వరూప, కొప్పోల్ విమలమ్మ, రావుల రేణుక, శ్రీనివాస్ రెడ్డి, కూన్ రెడ్డి, సరోజ, కాసం శోభారాణి, శేఖర్,
కంచర్ల విజయరెడ్డి, ఝాన్సీ, గాదె లక్ష్మి, కంచర్ల వినోద, చంద్రకళ, నవనీత, బండ అరుణ, రీతిరాణి, ఉట్కూరు కుసుమ కుమారి, కృష్ణపల్లి సరస్వతి, అపత్ రెడ్డి, విజయ్, దేప, విమల, రేగట్టె మంజుల, కొండి లక్ష్మి, సంధ్య, వజ్రమ్మ తదితరులు, సయ్యద్ జాఫర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మొరుగు గోపి, గుండ్రెడ్డి, యుగేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. పద్మశాలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో జిల్లా నల్గొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్న బాపూజీ యొక్క త్యాగం, నీతి, నిజాయితీ, నిబద్ధత తెలంగాణ సాధించడం కోసం శ్రమించిన ధీరుడన్నారు. పద్మశాలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో జిల్లా నల్గొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్న బాపూజీ యొక్క త్యాగం, నీతి, నిజాయితీ, నిబద్ధత
తెలంగాణ సాధించడం కోసం శ్రమించిన ధీరుడు, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కొరకు నిరంతరం శ్రమించిన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి మలిదశ ఉద్యమ నేత మన పద్మశాలి ముద్దుబిడ్డకు ఘనంగా నివాళులు అర్పించినారు. ఇందులో నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శులు కర్నాటి యాదగిరి, పున్న రవీందర్, కోశాధికారి రాపోలు సతీష్, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గంజి మురళి, సిఐటియు కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, బీసీ రాజ్యాధికారి సమితి అధ్యక్షులు కర్నాటి యాదగిరి, గంజి నాగరాజు, మూడవేణు, పున్న రమేష్, సైజింగ్, పసుపునూరి యోగానంద, గంజి రమేష్, కర్నాటి శ్రీరంగం, సిఐడి కార్యదర్శి మిర్యాల శ్రీవాణి, సూరపల్లి భద్రయ్య, వనం చంద్రశేఖర్ మరియు పద్మశాలి కుల బాంధవులు, పద్మశాలి సంఘం నాయకులు ఇటీ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా బాపూజీకి నివాళులు అర్పించినారు. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే వారి ఆశయ సాధనాలను బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. ఈ సందర్భంగా తెలంగాణ సాధనలో కూడా వారు చేసినటువంటి పోరాటాలు తొలి దశలోను మలి దశలోను చేసినటువంటి పోరాటాలు మా అందరికీ స్ఫూర్తి. ఈ సందర్భంగా వారి యొక్క ఆశయాలను సాధించడం కోసం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కూడా పరుగు సర్వీస్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ కోసం తృణప్రాయంగా వదిలిపెట్టిన మహనీయ వ్యక్తి. ఈ తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసిన దాంట్లో మన రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు. ఒకరు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే మరొకరు నల్లగొండ ముద్దుబిడ్డ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ ఇద్దరు కూడా ఒకరు మా పద్మశాలి సమాజానికి చెందిన వ్యక్తి, ఇంకొకరు మా నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇలాంటి చరిత్ర కలిగిన ఈ నల్లగొండకు ఇలాంటి వ్యక్తులు ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే బాపూజీ గారు తన జీవిత సర్వస్వాన్ని చదువుకునే కానించి మొదలు పెడితే తన తుది శ్వాస వరకు కూడా ఈ సమాజానికి సేవ చేసి తెలంగాణ కోసం పోరాడి తన వృత్తిలో కూడా మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఇలా తెలంగాణ సమాజం మొత్తం ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. మరి జిల్లా పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి తెలంగాణ అనేక ఉద్యమాలకు భారత స్వాతంత్ర ఉద్యమం, మరి తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, మరి చివరి తెలంగాణ సాధన ఉద్యమం చేసినటువంటి ఉద్యమాల ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడే సామాజిక తెలంగాణ ద్వారానే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మరి కాంక్షించిన ఒక దార్శనికుడు. వారు బడుగు బలైన వర్గాల అభివృద్ధికి సహకార వ్యవస్థను స్థాపించిన సహకార ఉద్యమ నిర్మాత. మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మరి రాజ్యాధికారంలోకి మరి బీసీలందరూ రావాలి, తెలంగాణ సాధించుకున్న సామాజిక తెలంగాణ ఆవిష్కరించాలి. వారి స్ఫూర్తితోటి మనమందరం ముందుకు నడవాలని మరొక్కసారి జిల్లా పద్మశాలి సంఘం పక్షాన ఘన నివాళులు ఆచార్య కొండా లక్ష్మణ్. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ రోడ్లో గల బాపూజీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ బీసీ సమాజం అనుకోండి, పద్మశాలి సమాజం అనుకోండి, వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఇలాంటి మహనీయ వ్యక్తి కోల్పోవడం మా బీసీ సమాజానికి, పద్మశాలి సమాజానికి తీరని లోటుగా భావిస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడిన మహనీయుడు, 3 ఉద్యమాల ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తొలి ఉద్యమంలో, మలి ఉద్యమంలో, చివరకు తుది ఉద్యమంలో కూడా పాల్గొని 97 ఏళ్ల వయసులో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేశాడు. 97 ఏళ్ల వయసులో మనం ఆ వయసులో అంత చలికి తట్టుకొని కూడా తీసేసిన మహనీయ వ్యక్తి. అలాగే కులాలు, బీసీ వెనుకబడిన తరగతి కులాలన్నింటినీ కూడా సహకార సంఘాలు ఏర్పాటు చేసి అన్ని కులాలకు కూడా ఆయన చాలా సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఘనంగా మా పద్మశాలి సంఘం నల్లగొండ జిల్లా తరఫున నివాళులు.
ఈరోజు స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి సందర్భంగా నారాయణపురం మండల కేంద్రంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పలువురు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ సమాజాన్ని మన హక్కుల కోసం మేల్కొల్పినటువంటి గొప్ప నేత అన్నారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నారాయణపురం మండల కేంద్రంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పలువురు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజాన్ని మన హక్కుల కోసం మేల్కొల్పినటువంటి గొప్ప నేత అని, ఇలాంటి మహనీయులందరినీ స్మరించుకోవడం మన అందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యపల్లి శివాజీ, వంగరి రఘు, సూర్యపల్లి వెంకటేశం, దోర్నాల అంజయ్య, వీడం వెంకటేశం, వీడం కిషోర్, సంగిశెట్టి ధనుంజయ, గర్తాస్ రాఘవేంద్ర, వీడం జనార్దన్, గంజి వెంకటేశం, గంజి రాములు, ఏలే అశోక్, గుర్రం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ గారి ఆశయాలను అమర్ హై తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, అమర్ హై కొండా లక్ష్మణ్ బాపూజీ, అమర్ హై కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. సాధిస్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను, సాధిస్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే వాణిజ్య భవన్ సెంటర్లో మహాలయ పక్ష అమావాస్య తిథిని పురస్కరించుకొని వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపంటి రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ సభ్యులు భానుపూరి సేవా బృందం శ్రీరంగం రామును ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో మహాలయ పక్ష అమావాస్య తిథిని పురస్కరించుకొని వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపంటి రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ సభ్యులు భానుపూరి సేవా బృందం శ్రీరంగం రామును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది పేదలకు, నిస్రాయులకు ప్రభుత్వం ఆసుపత్రులు, రోగులకు, వారి సహాయకులకు అల్పాహార పంపిణీ కార్యక్రమంలో శ్రీరంగం రాము అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. అల్పాహారం అన్నదాన కార్యక్రమంలో శ్రీ భానుపూరి సేవా బృందం తరపున శ్రీరంగం రాము అందిస్తున్న సేవలు అర్చనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్, పబ్బతి వేణుమాధవ్, జూలకంటి నాగరాజు, యామ సంతోష్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. వారి గురువు గారు వాడు వీడియో తీసాడు. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో అనునిత్యము మాకు సపోర్ట్గా ఉండి గత 5 సంవత్సరాల నుంచి సూర్యాపేట పట్టణంలో అన్నార్థులకు ప్రతినిత్యము గవర్నమెంట్ హాస్పిటల్లో భానుపురి సేవా బృందాన్ని నెలకొల్పి ప్రతినిత్యము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం 200 మందికి, వీలున్నప్పుడల్లా మధ్యాహ్నం, సాయంత్రం అలా సుమారు యావరేజ్గా రోజుకు 1000 మందికి చొప్పున గత 5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా వాసవి పుత్రుడు అయినటువంటి శ్రీరంగం రాము గారు మరెన్నో సంవత్సరాలు ఇదే విధంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఈ మహాలయ పక్ష అమావాస్యలో మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్టాండ్ ఫ్లైఓవర్ కింద 8 to 8 నిర్విఘ్నంగా అన్నప్రసాదాలు కొనసాగిస్తున్న రాము గారికి ఆ వాసవి మాత కరుణా కటాక్షాలు
ఆ జై శ్రీమన్నారాయణ గారి ఆయుర కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. గత 2020వ సంవత్సరం అంటే కరోనా మొదలు నుంచి శ్రీరంగం రాము అనే మా మిత్రుడు కరోనా నుంచి ఏరియా హాస్పిటల్ అయితే ప్లస్ జనగాం క్రాస్ రోడ్లో కూలీలు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు దాతల సాయంతో మొదలుపెట్టారు. సూర్యాపేటలో అమావాస్య అన్నదానం అయిపోయింది, ప్లస్ ఏరియా హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం మొట్టమొదలు మన శ్రీరంగం రామ్ గారితో మొదలైంది. వారి దగ్గర నేర్చుకున్నటువంటి మా కొడుకు యామా సంతోష్ వారి అడుగుజాడలో నడుస్తూ వాసవి యూత్ క్లబ్లో ప్రతి అమావాస్యకి 500 మందికి అన్నదానం చేశారు. మరియు ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా 2,000 మందికి అన్నదాన కార్యక్రమం. ఈరోజు కూడా మా రాము గారు, మా గురువు గారు అని చెప్పుకోవడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా వారికి సన్మానం చేసినందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడగ గ్రామానికి చెందిన రైతు సింగారం సునీత ఉప్పలయ్య కూతురు సింగారం అర్చన వరంగల్ నరసింహ మెడికల్ కాలేజ్లో నీట్ పరీక్ష రాసి మెడికల్ సీట్ సాధించడంతో వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా కూతురు ఎంతో కష్టపడి చదివి ఒక వైద్యురాలిగా అవుతుంది అంటే మేము చాలా సంతోషిస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడగ గ్రామానికి చెందిన రైతు సింగారం సునీత ఉప్పలయ్య కూతురు సింగారం అర్చన వరంగల్ నరసింహ మెడికల్ కాలేజీలో నీట్ పరీక్ష రాసి మెడికల్ సీట్ సాధించడంతో వారి తల్లిదండ్రులు సంతోషాలను వ్యక్తం చేశారు. మా కూతురు ఎంతో కష్టపడి చదివి ఒక వైద్యురాలిగా అవుతుంది అంటే మేము చాలా సంతోషిస్తున్నామన్నారు. మరిపడిగ గ్రామానికి మొదటిసారిగా ఒక డాక్టర్ సీటు రావడం గ్రామస్తులు సింగారం అర్చనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మా కూతురు ఒక డాక్టర్గా గ్రామానికి సేవ చేయాలనే పట్టుదలతో చదివి డాక్టర్గా సీటు సాధించిందని, మా కూతురు ఆశయం నెరవేరిందని సింగారం ఉప్పలయ్య అన్నారు. మరిపడిగ మాది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం. నా బిడ్డ సింగారం అర్చన ఇటీవల నీటిలో ర్యాంక్ సాధించి వరంగల్ ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మా గ్రామంలో మొట్టమొదటిసారిగా ఎంబీబీఎస్ సీటు ఆమె కష్టపడి సంపాదించినందుకు గ్రామస్తుల తరపున, మా కుటుంబ తరపున ఆమెకు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాది ఒక రైతు కుటుంబం. మేము చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి బతికినాం. మేము ఒక పేద కుటుంబం, చాలా వెనుకబడిన కుటుంబం. ఆమె కష్టపడి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చాలా కష్టపడి ఎలాంటి కోచింగ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్తోని నీట్ రాసి సీటు సాధించింది. కాబట్టి ఆమె యొక్క కష్టం ఇంకా కూడా బాగా కష్టపడి చదివి పెద్ద డాక్టర్ అయి మా గ్రామానికి కూడా సేవ చేయాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య పురస్కరించుకొని పట్టణంలో అల్పాహార పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ చౌరస్తాలో ఉంటున్న అనాథలకు వ్యాపార నిమిత్తం పట్టణానికి వచ్చిన వారికి అల్పాహారం పంపిణీ చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య పురస్కరించుకొని పట్టణంలో అల్పాహార పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ చౌరస్తాలలో ఉంటున్న అనాథలకు వ్యాపార నిమిత్తం పట్టణానికి వచ్చిన వారికి అల్పాహార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలయ పక్షంలో పితృదేవత పూజ ఎంతో విశిష్టమైందని, గతించిన పితృదేవతలను తలుచుకొని వారి పేరు మీదన దాన ధర్మాలు, అన్నదానాలు నిర్వహిస్తే పితృదేవతల అనుగ్రహంతో అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగు సాయి, ప్రీతి, మణిదీప్త్ ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కంటి చికిత్సలు చేపిస్తామన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాలోతు సైదా నాయక్ 12వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాళి. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. 360 విదేశీ
పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే నార్మల్ డైరీ సంస్థ ఎన్నికలు నిర్వహించాలన్న టీఆర్ఎస్ నాయకులు. గీతన్న బంధు పథకంతో గీతన్నల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన గీతా కార్మికులు. ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మకు గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్ దన్న బీఆర్ఎస్ నాయకులు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన నాయకులు. నారాయణపురం మండల కేంద్రంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరంగం రామ్కు ఘన సన్మానం. మరిపడిగ గ్రామానికి చెందిన రైతు సింగారం సునీత ఉప్పలయ్య కూతురు అర్చనకు నీట్లో మెడికల్ సీట్. మహాలయ అమావాస్య సందర్భంగా అల్పాహార పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.